హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజు అయితే మనం వీకోటలో ఉన్న ఐచర్ ట్రాక్టర్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడైతే ఐచర్ 480 5 స్టార్ బండి అయితే ఉంది. ఈ బండి యొక్క ఫుల్ రివ్యూతో పాటు ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందని చూద్దాం పదండి. ఈ బండి అయితే టాప్ అండ్ మోడల్ పవర్ స్టీరింగ్ ప్లస్ డబుల్ క్లచ్ తోనే వస్తుంది. ఫ్రంట్ లో ఐచర్ ఒక లోగో అయితే చూస్తున్నాం. 2 హెలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫ్రంట్ మెస్ అయితే చూడడానికి ఇలా ఉంటది. ఈ బంపర్ అయితే హెవీ బంపర్ ఫ్రెండ్స్, 80 kgs అయితే ఉంటది. ఈ ఎయిర్ ఫిల్టర్ టైప్ చూసినట్లయితే ఆయిల్ బాత్ ఎయిర్ ఫిల్టర్ అయితే ఉంటది. బండి యొక్క రైట్ సైడ్ వ్యూ అయితే చూద్దాం పదండి. రైట్ సైడ్ లో ఐచర్ 480 5 స్టార్ అని అయితే చూస్తున్నాం. ఇక్కడైతే పవర్ స్టీరింగ్ అండ్ స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు. ఈ బండికి బ్యాటరీ అయితే రైట్ సైడ్ లో ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది 12 వోల్ట్ల పెద్ద బ్యాటరీ. ఈ బండిలో ఉన్న స్టీరింగ్ విషయానికి వస్తే డ్యూయల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ అయితే ఉంటుంది. చాలా స్మూత్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పవర్ స్టీరింగ్. ఇదండి రైట్ సైడ్ వ్యూ. ఇప్పుడు బండి యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ ఏముందని చూద్దాం పదండి. ఇక్కడ కూడా ఐచర్ 480 5 స్టార్ అండ్ స్టిక్కరింగ్ అయితే చూస్తున్నాం. ఇక ఫ్యూల్ ట్యాంక్ విషయానికి వస్తే ఈ బండిలో ఉన్న ఫ్యూల్ ట్యాంక్ అయితే 45 లీటర్లు అయితే పడుతుంది. ఈ సైలెన్సర్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. దానికి ఒక మెస్ లాంటిది అయితే ఇచ్చారు. నెంబర్ ఆఫ్ సిలిండర్ చూసినట్లయితే 3 సిలిండర్లు అయితే ఉంటుంది. ఇక్కడ డీజిల్ ఫిల్టర్, వాటర్ సపరేటర్ అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ సైజ్ చూసినట్లయితే 6.00 to 16 అయితే ఉంది. ఈ బండి యొక్క బ్యాక్ టైర్ సైజ్ అయితే 13.6x28 అయితే ఉంది. మనం ఆప్షనల్గా 14.9x28 కూడా కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే ఆప్షనల్లో ఉంది అవైలబుల్గా. ఇక ఈ బండి యొక్క లెఫ్ట్ సైడ్ మెడ్ గార్డ్ రేక్ పైన చూసినట్లయితే ఇండికేటర్ లైట్, అలానే దాని పక్కలోనే స్టిక్కరింగ్ అయితే సూపర్ ప్లస్ అని చూస్తున్నాం. బండిపైకి ఎక్కడానికి ఒక పుష్ స్టెప్ అయితే ఇచ్చారు. కింద నుంచి చూస్తే డ్రైవర్ సీట్ అలానే ప్లాట్ఫామ్ ఇలా ఉంటుంది. పైకి ఎక్కినట్లయితే ఫస్ట్ ఈ డ్రైవర్ సీట్ అయితే 4 విధాలుగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుకు వెనుక మీ వెయిట్ ని బట్టి పైకి కింద కూడా. డ్రైవర్ సీట్లో కూర్చోగానే ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చూడడానికి. స్టీరింగ్ మధ్యలో అయితే ఐచర్ ఒక లోగో అయితే చూస్తున్నాం. ఈ క్లస్టర్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. కీస్ అయితే ఆన్ చేస్తాను. కీస్ ఆన్ చేయగానే అవర్స్ మొత్తం డిజిటల్లో ఉంది, మిగతాది మొత్తం మనలాగే. ఇక్కడైతే ఈ బండి యొక్క మిర్రర్ అయితే చూస్తున్నాం. చూడడానికి ఇలా ఉంటుంది. ఇక్కడ హ్యాండ్ యాక్సిలరేటర్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్లో హెడ్ లైట్ కంట్రోల్స్ అయితే ఉంది. ఇక ఇక్కడ చూసినట్లయితే కీ పాయింట్ అయితే చూస్తున్నాం. అలానే హారన్ స్విచ్, ఇక్కడైతే ఇండికేటర్ లైట్, హజార్ లైట్ స్విచ్ అయితే ఉంది. దాని కింద ఫ్యూల్ కట్ లివర్. బండిలో ఉన్న బ్రేక్స్ విషయానికి వస్తే ఆయిల్ ఇమర్సివ్ బ్రేక్స్ అయితే ఉంటుంది. లెగ్ యాక్సిలరేటర్ అయితే చూస్తున్నాం. గేర్స్ విషయానికి వస్తే 1 2 3 4 రివర్స్ అయితే ఉంది. ఇక్కడ PCDC లివర్స్. మెడ్ గార్డ్ రేక్ అయితే టూల్ బాక్స్ అయితే అటాచ్ చేశారు. రైట్ సైడ్ మెడ్ గార్డ్ రేక్ అయితే చూడడానికి ఇలా ఉంటది. ఈ సీట్ అడ్జస్ట్మెంట్ రాడ్ అయితే సీట్ కింద అయితే ఉంటది ఫ్రెండ్స్, ముందుకు వెనక్కు జరుపుకోవడానికి. ఈ క్లచ్ విషయానికి వస్తే డబుల్ క్లచ్ తోనే వస్తుంది. లెఫ్ట్ సైడ్ గేర్ అయితే రేంజ్ సెలెక్షన్ గేరు, లో మీడియం హై ఇక్కడే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ బాక్స్ అయితే ఛార్జింగ్ బాక్స్, అందులోనే 12 volts పవర్ సాకెట్ కూడా ఇస్తారు. ఎక్కువ టైం ఫీల్డ్ ఉన్నప్పుడు ఇదైతే చాలా ఉపయోగపడుతుంది. ఈ మెడ్ గార్డ్ రేక్స్ అయితే సపోర్ట్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. పిల్లలు కానీ కూర్చోంటే సేఫ్టీగా అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మెడ్ గార్డ్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇక్కడ కింద చూసినట్లయితే పీటీఓ గేర్ ఆన్ ఆఫ్ అయితే చూస్తున్నాం. పీటీఓ టైప్ అయితే లైవ్ పీటీఓ ఉంటుంది. బండి అయితే స్టార్ట్ చేస్తాను, ఒకసారి బీటింగ్ అయితే చూడండి. ఇక బండి యొక్క బ్యాక్ సైడ్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ మెడ్ గార్డ్ పైన ఇండికేటర్ లైట్, బ్రేక్ లైట్ చూస్తున్నాం. రైట్ సైడ్ మెడ్ గార్డ్ పైన ఇండికేటర్ లైట్, బ్రేక్ లైట్, అలానే ఒక హెలోజన్ హెడ్ ల్యాంప్ అయితే ఉంది. ఇక్కడైతే రిఫ్లెక్టర్ ప్లస్ బాటిల్ హోల్డరు. ఈ బండికి ట్రాలీకి లైట్ సెట్టింగ్ చేసుకుంటే ఇక్కడైతే కనెక్షన్ తీసుకోవచ్చు. ట్రాలీ కప్లర్ అయితే ఇక్కడైతే కనెక్షన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ బండిలో అయితే 3 పాయింట్ లింకేజ్ తోనే వస్తుంది. లిఫ్టింగ్ కెపాసిటీ అయితే 1650 kgలుగా ఉంది. రియర్ యాక్సిల్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బండికి ఓవరాల్ గా బ్యాక్ సైడ్ వ్యూ ఇలా ఉంటుంది. ఇప్పుడైతే ఈ బండిలో ఉన్న మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. HP 45 HPగా ఉంటుంది. CC అయితే 2500 CC, RPM 2150 RPM. కూలింగ్ అయితే వాటర్ కూల్డే వస్తుంది ఫ్రెండ్స్. P2 HP అయితే 35.7 HPగా ఉంది. ఈ బండి యొక్క వారంటీ విషయానికి వస్తే 2000 గంటలు లేదా 2 సంవత్సరాలు అయితే ఉంటుంది. ఏది ముందు క్లెయిమ్ అయితే ఇది. ప్రైస్ విషయానికి వస్తే 7,60,000 అయితే ఉంది. ఈ ప్రైస్ అయితే డిస్ట్రిక్ట్ బట్టి అయితే చేంజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి.